వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో అంటే ఇప్పుడు ప్రచారాలు లాస్ట్ రోడ్ కావడంతో అన్ని పార్టీలు కూడా ఒక పార్టీని తలపించి ఇంకో పార్టీలు కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నాయి. ప్రజల దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు ఎట్లా నడిచింది బీఆర్ఎస్ ప్రచారం అని చెప్పేసి ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఎట్లా నడుస్తుంది సార్ మీ ప్రచారం, ఏ విధంగా నడుస్తుంది, మరి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? దాదాపు నెల రోజులుగా మేము ఈ రహమత్ నగర్ డివిజన్లో 181 నుంచి 186 తిరుగుతూ ఉన్నాం. ఈరోజు లాస్ట్ 5 గంటలకు క్లోజ్ అయిపోతుంది. మేము ప్రతి ఇంటికి ఇప్పటికి 4-5 సార్లు తిరిగినాం. ప్రజల స్పందన గొప్పగా ఉంది. కేసీఆర్ ఓగొట్టుకున్నాం, మళ్ళీ కేసీఆర్ రావాలి. 10 ఏళ్ళ కేసీఆర్ పాలన చూసినాం, 2 ఏళ్ళ కాంగ్రెస్ పాలన చూసినాం, ఈ హైడ్రా పాలన చూసినాం. మళ్ళీ కేసీఆర్ రావాలంటే ఇలా సొంతమ్మ గెలవాలనేది స్పష్టమైన ఒక ఫీలింగ్ తోటైతే జనాలు ఉన్నారు. ఇంకా చాలామంది జనాలు ఓపెన్గా బయటకు చెప్తలేరు. ఎందుకంటే 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, లేదా ఈ గుండాయిజం ఉంది, మాకు ఇబ్బంది అవుతుందేమో అని ఓపెన్గా రావట్లే. మీడియా కనిపించినా, మా కండువాలు కనిపించినా, వేరే వాళ్ళ కండువాలు అంటే అంత భయం ఉన్నాక కూడా ఇవాళ మాకు ఇంత బ్రహ్మాండమైన సర్వేలు వస్తూ ఉన్నాయి. మేము ప్రజల్లో తిరిగేటప్పుడు కూడా చాలా గొప్పగా రెస్పాన్స్ ఉంది. రైట్. ఇక్కడ 3 పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. మరి నిరుద్యోగులు కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు. మరి ఆ స్పందన ఏ విధంగా ఉంది? మరి ఇక్కడ నేషనల్ పార్టీలు రెండుతో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సెంట్రల్నేమో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళు నరేంద్ర మోడీ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు, ఇక్కడనేమో 6 గ్యారంటీలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. మరి మీరు ఏ సిద్ధాంతంతో ఓటర్లు అడుగుతున్నారు? ఓటర్లు మీకు ఏమంటున్నారు? బీజేపీ డిపాజిట్ కూడా రాని పరిస్థితి కాన్స్టిట్యూన్సీలో. తర్వాత కాంగ్రెసు అలవిగానే హామీలు ఇచ్చి అధికారంలో కూర్చొని 2 ఏళ్ల కాలంలో ఏం చేయకపోగా ఇలా ప్రజలు మళ్ళీ అడిగితే వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తుంది. ఒక ముఖ్యమంత్రి గల్లీ గల్లీ తిరుగుకుంటా మీటింగ్లో బెదిరించే ప్రయత్నం చేస్తున్నాం. ఓటు వేయకపోతే సన్న బియ్యం బంద్ అవుతుంది, కరెంటు బంద్ అవుతుంది, నీళ్లు బంద్ అవుతాయి, పెన్షన్ బంద్ అవుతుంది అంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు. ఇలా ఈ ఎలక్షన్ ఎట్లా గెలవాలని, ముస్లింల మద్దతు రావాలని మంత్రి పదవి 24 నెలలుగా ఇయ్యని మంత్రి పదవి ఇలా సడన్గా ఇచ్చిండు. తర్వాత ముస్లింల గురించి ఎంత ఘోరంగా మాట్లాడిండు. కాంగ్రెస్ ఉంటేనే ముస్లిం అంటే కాంగ్రెస్ పుట్టింది ఎప్పుడు, ముస్లింలు పుట్టింది ఎప్పుడు? భూమి పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు, భూమి అంతమయ్యే వరకు వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళని ఎంత ఘోరంగా అవమానించిండు అంటే ఆ ఫ్రస్ట్రేషన్లు, ఓడిపోతున్నామన్న ఫ్రస్ట్రేషన్ తోటి ఏదంటే అది మాట్లాడుతారు. అందుకే నేను ఈ ఎన్నిక ద్వారా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో 4 లక్షల ఓట్లు ఉన్నాయి. కానీ ఇలా 4 లక్షల ఓట్లకు సంబంధించిన ఎలక్షన్ కాదు, ఇది 4 కోట్ల ప్రజలకు సంబంధించిన ఎలక్షన్గా జూబ్లీహిల్స్ ప్రజలు భావించాలి, ఓటు వేయాలి జాగ్రత్తగా. ప్రతి ఓటు ఇంపార్టెంటు. ఓటింగ్ రోజు కూడా అందరూ ఎక్కువ మంది బయటికి రావాలి, కారు గుర్తు మీద ఓటు వేయాలి. మీ ఏవైతే అలవిగాని హామీలు ఇచ్చిరో అవి అమలు కావాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టాలి. 2500 ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, 24 నెలలుగా ఇయ్యలేదు. అవి రావాలంటే ఈడ కాంగ్రెస్ ఓడిపోవాలి. 4000 పింఛన్ రావాలంటే ఈడ కాంగ్రెస్ ఓడిపోవాలి. స్కూటీలు రావాలంటే ఈడ కాంగ్రెస్ ఓడిపోవాలి. రైతు తులం బంగారం రావాలంటే ఈడ కాంగ్రెస్ ఓడిపోవాలి. అట్లయితేనే వాళ్ళకు ఇంత తెలివి వస్తుంది తప్ప లేదంటే వాళ్ళు గాలిలో ఉన్నారు. ప్రజలు ఏం చెప్పినా, అబద్ధాలు చెప్పినా, అబద్ధాన్ని చాలా మంచిగా చెప్తారు వాళ్ళు. చెప్పే ప్రజలు మోసపోయారు. ఆ మోసాన్ని గ్రహించారు కాబట్టి ఈ ఎలక్షన్లో 100% బీఆర్ఎస్ పార్టీని సునీతమ్మని గెలిపిస్తారు. అంటే చివరిగా చెప్పండి, ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఆయన ప్రచారంలో భాగంగా చవాకులు కూడా పేలుస్తున్నాడు. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడ కనిపించినా చెట్టు కట్టేయాలని చెప్పేసి కూడా ప్రజలకు సూచనలు సలహాలు చేస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? తెలివి ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ప్రజలు అంత అమాయకంగా ఉన్నారా? 2 ఏళ్ల క్రితం మా గవర్నమెంట్ పోయింది. అప్పుడు మా మున్సిపల్ మినిస్టరు కేటీఆర్ గారు. 2 ఏళ్ల కాలం నుంచి ఎవరు ఉన్నారు? ఇవాళ గాడ రోడ్డు మీద ఇప్పుడు మూదం బండి గీడ కూడా చెత్త కనిపిస్తుంది. దానికి కేటీఆర్ సంబంధమా? 2 ఏళ్ల క్రితం. 2 ఏళ్ల నుంచి గవర్నమెంట్ ఏం బిక్తుంది అంటున్నాం మేము. శాతాన్ని అయితే లేదు మీకు పని చేయనికే. ఓన్లీగా కమిషన్లు తిండికి మాత్రం రుబాబుగా ఫస్ట్ ర్యాంకులో వస్తుంది మీకు. మిగతా దేంట్లో రాదు ర్యాంకు. ఇలా 2 ఏళ్ల నుంచి చెత్త చూడరా ఆయన అంటే 2 ఏళ్ల క్రితం ఉన్న కేటీఆర్ని తిడతాడు. ఇంకా ఎన్నేళ్ళు తిట్టుకుంటూ పోతారు కేటీఆర్ను, హరీష్ రావును, లేదంటే కేసీఆర్ని. మీకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది ప్రజలు తిట్టనీకేనా, పని చేయనీకేనా? దాంతో అర్థమైపోతుంది ప్రజలకు వీళ్ళకి దీనికి తప్ప దేనికి పనికి రారని. అందుకే ప్రజలు మీకు కరెక్ట్ వాత పెట్టే టైం వచ్చింది. ఎల్లుండి జరిగే ఎలక్షన్లో 100% వాత పెడతారు.